ఇండియా ఫిలిప్పైన్స్ స్టేట్ విజిట్ లో ఏమేమి వచ్చినాయి అసలు? ఫెర్డినాండ్ మార్కోస్ అనే ప్రెసిడెంట్ ఆగస్ట్ 4th 8th ఆ టైమ్స్ లో వచ్చాడు అనమాట. 5 డే స్టేట్ విజిట్ అన్నమాట. ఇదేంటి ఇండియా ఫిలిప్పైన్స్ స్టేట్ విజిట్ అన్నమాట. కీ ఏంటంటే ఇతను ఇదివరకు మనకి ప్రిఫరెన్స్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండేది. ఇప్పుడు ఇది ఈ ఏమైంది, ప్రిఫరెన్స్ ట్రేడ్ అగ్రిమెంట్ కాస్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఎలివేట్ అయింది అనమాట. అప్గ్రేడెడ్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. ఫిఫ్త్ సర్చ్ ఫర్ ద ఫిలిప్పైన్స్ అనమాట. ఎవరు తర్వాత జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా. ఈ జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా తర్వాత ఇండియాతోనే జరిగింది. అడాప్షన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. కవరింగ్ డిఫెన్స్ కానీ, ట్రేడ్ కానీ, కనెక్టివిటీ కానీ, టెక్నాలజీ కానీ, హెల్త్ కానీ, స్పేస్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ అనమాట. మార్క్స్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అనమాట. మనం 1949లో డిప్లొమాటిక్ టైస్ పెట్టాం. తర్వాత 1952లో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ యాక్టిస్ట్ పాలసీని ప్రమోట్ చేయడానికి ఇలాగా ఉందన్నమాట. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ బ్రహ్మోస్ మిసైల్స్ అనమాట. డెలివరీ ఆఫ్ ఫైనల్ బ్యాచ్ ఆఫ్ కన్ఫర్మ్ అన్నాడు. పాసిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అండర్ హారిజన్ 3 అప్ టు 9 more బ్యాటరీస్ అని ఉన్నాయన్నమాట. అంతకుముందు 24-25లో కూడా ఒక బ్యాచ్ వెళ్ళింది. ఇప్పుడు ఏప్రిల్లో ఒకటి బ్యాచ్ వెళ్ళింది అనమాట. ఇది 9కి ఇంక్రీజ్ చేస్తారని టాక్స్ ఆన్ ఆకాశ్ శామ్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అప్రాక్సిమేట్ $200 million అనమాట. అండ్ ధ్రువ్ హెలికాప్టర్ అనమాట. ధ్రువ్ హెలికాప్టర్ న్యూ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. ఫర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ టాక్స్ ఎన్హాన్స్డ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ అనమాట. ఫస్ట్ ఎవర్ ఇండియా ఫిలిప్పైన్స్ నేవల్ ఎక్సర్సైజ్ హెల్డ్ డ్యూరింగ్ విజిట్ అనమాట. ఇన్ ఇండియాస్ హైడ్రోగ్రఫీ షిప్ అనమాట. క్యారీడ్ అవుట్ జాయింట్ సర్వీస్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బయలాటరల్ ట్రేడ్ వచ్చి 3.3 బిలియన్ 2024-25 అనమాట. పీటీఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్ లాంచ్డ్. 18 బిజినెస్ ఎంఓయూ సైన్ అనమాట. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, రినవబుల్ ఎనర్జీ కానీ, టెక్ అనమాట. కమిట్మెంట్ ఏంటి, ఐటీగా అనమాట. ఐటీగా రివ్యూ అనేది ఏంటి, ఐటీగా రివ్యూ ఐటీగా రివ్యూ అంటే ఇదేంటి ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనమాట. ఐటీగా అంటే సైన్ ఇన్ 2009 అనమాట. ఏషియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ ఏరియా అనమాట. ఐఫ్టా అంటారు దీన్ని. ఇది ఐటీగా అంటే ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనమాట. దాన్ని కమిట్మెంట్ అనమాట అంటే ఇది. తర్వాత ఏంటి, ఇండియా టు సపోర్ట్ ఫిలిప్పైన్స్ డేటా క్లౌడ్ స్ట్రక్చర్ ఒకటి. ఎక్స్పాండ్ ఫార్మా కోఆపరేషన్ అనమాట. 20% ఆఫ్ ఇండియా ఫార్మా అనేది ఆసియాన్కి వెళ్తుంది. ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనమాట. వీసా లిబరలైజేషన్. తర్వాత ఇండియా గ్రాటిటీ టూరిస్ట్ వీసాస్ అనమాట. డైరెక్ట్ ఫ్లైట్స్. తర్వాత ఏంటి, ఎంఓయూస్ స్పేస్ కోఆపరేషన్ ఇండస్ట్రీ ఎంఓయూస్ అనమాట. ఎస్ఐఏ ఇండియా అండ్ పిఐ జాయింట్ ఆర్ఎండి శాటిలైట్ కమ్యూనికేషన్ హార్డ్వేర్ ఐఓటీ అండ్ స్పేస్ పేలోడ్స్ అనమాట. కోఆపరేషన్ ఇన్ ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సావరెన్ డేటా క్లౌడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటి, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇండో పెసిఫిక్ బోత్ రీఅఫర్మ్ ఫ్రీ ఓపెన్ రూల్స్ బేస్డ్ ఇండో పెసిఫిక్ సపోర్ట్ అన్క్లాస్ అండ్ సౌత్ చైనా సీ అర్టల్ అవార్డ్. ఫిలిప్పైన్స్ ఇన్వైటెడ్ టు జాయిన్ ఇండియాస్ ఐఎఫ్సి ఐవోర్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనమాట. ఇండియన్ ఓషన్ రీజన్. లీగల్ కన్సులర్ అగ్రిమెంట్ అనమాట. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఎంలాట్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. ట్రీటీ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్స్ పర్సన్స్ అనమాట. కల్చర్ అండ్ పీపుల్ టైస్ అనమాట. పీపుల్ టు పీపుల్ రెన్యువల్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. కమెమరేటివ్ స్టాంప్ విత్ నేషనల్ ఫ్లవర్స్ లోటస్ అండ్ సంప్రీత. తర్వాత వచ్చి ఎక్స్పాండ్ హైటెక్ ట్రైనింగ్ స్లాట్స్ ఆఫ్ ఫిలిపినోస్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అలయన్స్ విత్ ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ అండ్ మహాసాగర్ విజన్ అనమాట. ఈ మహాసాగర్ విజన్ తో మహాసాగర్ విజన్ తర్వాత ఏంటి, స్ట్రెంథన్ ఫిలిప్పైన్స్ డిఫెన్స్ మోడర్నైజేషన్ బ్యాలెన్సెస్ చైనా ఎసెప్టివ్నెస్ ఇన్ సౌత్ చైనా సీ అనమాట. లాంగ్ టర్మ్ ఫ్రేమ్వర్క్ ఇన్ సెక్యూరిటీ అండ్ ఎకానమీ టెక్నాలజీ అండ్ కల్చర్ ట్రాన్స్ఫార్మింగ్ టైస్ ఇంటూ కాంప్రహెన్సివ్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ అనమాట. ఇదేంటి, ఒకటి హైటెక్ ట్రైనింగ్ స్లాట్స్ ఫిలిపినో స్ట్రాటజిక్ ఇంటిగ్రేషన్ ఇండియా యాక్టిస్ట్ పాలసీ అండ్ మహాసాగర్ విజన్ అనమాట. కల్చరల్ ఎక్స్చేంజెస్
2025 to 29 కమెమరేటివ్ స్టాంప్ అండ్ నేషనల్ ఫ్లవర్స్ లోటస్ అండ్ సంపగీత. మన లోటస్ అయితే అదే సంపగీత అని ఒకటి అనమాట. ఇది ఇది మెయిన్ అన్నమాట. అంతేకాకుండా ఏంటి మనం అక్కడ వాళ్ళ దగ్గర నావల్ ఎక్సర్సైజ్ కూడా చేసాం అనమాట. ఫస్ట్ మిలిటరీ నావల్ ఎక్సర్సైజ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఫిలిప్పైన్స్ దగ్గర. మనమే చేసాం. ఇండియా ఫిలిప్పైన్ డేటా క్లౌడ్ అనమాట. తర్వాత ఇది నావల్ ఎక్సర్సైజ్ హెల్డ్ డ్యూరింగ్ ద విజిట్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కోస్ట్ గార్డ్ కోఆపరేషన్, తర్వాత డ్రూ హెలికాప్టర్స్, ఆకాశ్, బ్రహ్మోస్ 3.3 బిలియన్ అయితే అనమాట. కానీ ఏంటంటే ప్రాబ్లం ఇష్యూస్ ఏంటంటే మిగతా వాళ్ళకన్నా మనం ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ చూస్తే కొన్ని ఇష్యూస్ చూద్దాం. ఏంటది? కొన్ని ఇష్యూస్ ఇక్కడ ఆ, ఆ, ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చూడు. చైనా సెన్సిటివ్స్ అన్నమాట. చైనా ఏంటి, ఇప్పుడు మనం చూస్తే కనుక చైనా అపోజెస్ ఇండియా ఫిలిప్పైన్స్ నేవల్ టైస్ కానీ ప్రెషరింగ్ ఇలా టు బ్యాలెన్స్ రిలేషన్స్ విత్ ఇండియా. అంతా యుఎస్ అండ్ చైనా అనమాట. చైనా ఫిలిప్పైన్స్ ని బ్యాలెన్స్ చైనాని బ్యాలెన్స్ చేయడానికి ఇండియా వైపు యుఎస్ వైపు చూసేస్తుంది అనమాట. లిమిటెడ్ ట్రేడ్ వాల్యూ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళతో చూసుకుంటే ఇప్పుడు ఇండియా వియత్నాం చూసుకో, $14 బిలియన్ అనమాట. ఇండియా ఇస్ రైజింగ్ బట్ స్టిల్ స్మాల్ కంపేర్డ్ టు ఇండియా వియత్నాం ఇస్ $14 బిలియన్. ఇండియా సింగపూర్ ఇస్ $35 బిలియన్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ పిటిఏ ఈజ్ లో అనమాట ఇక్కడ. ఆ, ఇదంతా $3.3 బిలియన్. ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అనమాట. అగ్రిమెంట్స్ ఇన్ డిఫెన్స్, డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేస్ డిలేస్ డ్యూ టు లిమిటెడ్ కెపాసిటీ అండ్ బ్యూరోక్రాటిక్ హెడ్డీల్స్ అనమాట. ఇక్కడ బ్యూరోక్రాటిక్ హెడ్డీల్స్ అనేది మెయిన్ గా ఉంది. కనెక్టివిటీ ఇష్యూస్ అనమాట. వీక్ డైరెక్ట్ ఎయిర్ సీలింగ్స్ అండ్ ట్రేడ్ అనమాట. తర్వాత వచ్చి ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. ఇండియా ఇన్వెస్టర్స్ ఫేస్ కాంప్లెక్స్ రూల్స్ ఇన్ ద ఫిలిప్పైన్స్, వైల్ ఫిలిప్పైన్స్ ఫర్మ్స్ ఫైండ్ ఇండియా టఫ్ మార్కెట్ అనమాట. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఫేస్ కాంప్లెక్స్ రూల్స్ ఇన్ ద ఫిలిప్పైన్స్ అనమాట. వైల్ ఫిలిప్పైన్ ఫర్మ్స్ ఫైండ్ ఇండియా టఫ్ మార్కెట్ అనమాట. రీజియన్ ఇన్స్టెబిలిటీ, సౌత్ చైనా సీ టెన్షన్ కానీ డొమెస్టిక్ అవేర్నెస్ గ్యాప్ అనమాట. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అండ్ లో కల్చరల్ అవేర్నెస్ రెడ్యూస్ మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట. ఇదనమాట మెయిన్ గా ప్రెసిడెంట్ ఫిలిప్పైన్స్ యొక్క విజిట్ అనమాట. మెయిన్ గా ఇందులో చూసుకుంటే నువ్వు చూసుకోవాల్సింది ప్లాన్ ఆఫ్ యాక్షన్ 20, ఇది కౌన్సిల్ అండ్ లీగల్ కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ కోఆపరేషన్ అనమాట. మ్యారిటైమ్ సెక్యూరిటీ మహాసాగర్ ఫిలిప్పైన్స్ ఫ్యూజన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఒకటి. తర్వాత ఇదనమాట. అంతేకాకుండా మహాసాగర్ ఇండియా విజన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ 5 year ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎంలాట్ అసిస్టెన్స్, ఈ వీసాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ కోఆపరేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇదనమాట. ఇది 3.3 ఇదనమాట. ఇండో పసిఫిక్ గవర్నెన్స్ కన్వర్జెన్స్, ఆసియన్ ఎంగేజ్మెంట్, మల్టీలేటరల్ కోఆపరేషన్ అనమాట. బోత్ కంట్రీస్ మెంబర్స్ ఆఫ్ ఆసియన్, ఆసియన్ ఆసియన్ రీజనల్ ఫారం, ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఇండియన్ ఆసియన్ డైలాగ్ మెకానిజం, బిమ్స్టెక్ అనమాట. ఇంతే కాకుండా డిఫెన్స్ కోఆపరేషన్ అనమాట. సమర్థవంతమైన ఇదనమాట. ఇప్పుడు డిఫెన్స్ కోఆపరేషన్ ఏంటి, సూపర్ సోనిక్ మిజైల్ $375 million కి కాంట్రాక్ట్ అనమాట. ఫిలిప్పైన్స్ ఫర్ ద ఫస్ట్ నేషన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనమాట. జాయింట్ పెట్రోల్స్, నావల్ కెపాసిటీ బిల్డింగ్ అనమాట. హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్ ఎక్స్పాండింగ్ ఇదనమాట. జూలై 2025 టూ నేవీస్ హెల్డ్ దేర్ ఫస్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ సముద్ర బంధన్, సౌత్ చైనా సీ, సిగ్నలింగ్ షేర్డ్ కమిట్మెంట్ టు రూల్ బేస్డ్ ఆర్డర్ అనమాట. రెగ్యులర్ డైలాగ్స్ అనమాట. జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ, సర్వీస్ టు సర్వీస్ టాక్స్, స్టాఫ్ టాక్స్ అనమాట. 70,000 ఇన్ ఫిలిపైన్ ఇండియా డయాస్పోరా. 70,000 డయాస్పోరా అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇండియన్ డయాస్పోరా అనేది 70,000 అనమాట.
70,000. 70,000 డయాస్పోరా అనేది 70,000 అన్నమాట. ఇంకా ఏంటి ఇక్కడ 70,000 డయాస్పోరా ఉన్నారు అక్కడ. దెర్ హ్యాస్ బీన్ ఏ గ్రోయింగ్ నంబర్ ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 800 హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ మల్టీ నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఫిలిప్పైన్స్ అనమాట. మ్యారిటైమ్ సెక్యూరిటీ జూలై 2025 two navies held their joint access సముద్ర బంధన్ ఇన్ సౌత్ చైనా సీ సిగ్నలింగ్ షేర్డ్ కమిట్మెంట్ రూల్ బేస్డ్ ఆర్డర్ అనమాట. సముద్ర బంధన్ ఇదన్నమాట సౌత్ చైనా సీలో. ఇది జూలై 2025 అన్నమాట. సముద్ర బంధన్ అన్నమాట. సముద్ర బంధన్. సముద్ర బంధన్ ఇది డిఫెన్స్ కోఆపరేషన్ అన్నమాట. ఇప్పుడు డిఫెన్స్ కోఆపరేషన్ తీసుకుంటే ఇది డిఫెన్స్ కోఆపరేషన్ తర్వాత జియో పొలిటికల్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇండియా ఫిలిప్పైన్స్ అండ్ అప్పుడే జియో పొలిటికల్ ఎంగేజ్మెంట్, జియో ఎకనామిక్ రిలేషన్స్, జియో స్ట్రాటజిక్ డైమెన్షన్స్, ఫిలిప్పైన్స్ లొకేషన్ అనమాట. సౌత్ చైనా సీ మేక్స్ సీ లైన్ సెక్యూరిటీ బ్యాలెన్సింగ్ చైనాస్ గ్రోయింగ్ పవర్ అనమాట. ఇండియా పసిఫిక్ కన్వర్జెన్స్ ఆసియన్ ఎంగేజ్మెంట్ అనమాట. ఈ సిగ్నిఫికెన్స్ మల్టీలాటరల్ కన్వర్జెన్స్ ఏఆర్ఎఫ్ లో ఉన్న ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో ఉంది, బిమ్స్టెక్ లో ఉంది, ఆసియన్ డైలాగ్ మెకానిజం ఇదనమాట. ఇందులో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్, కొత్త కోఆపరేషన్, కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇదనమాట.